సార్ అంటే ఇంతమంది వాతంతో ఇంతమంది 70% పీపుల్ వాతంలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. సో చక్కటి మీ ఆన్సర్స్ ద్వారా ఎంతో మందికి యూస్ఫుల్ కూడా అవుతుంది సార్. సో మరి మనం అక్కడ ఇందాక కిచిడి దగ్గర మనం మాట్లాడుకుంటున్నాం, దాని గురించి తర్వాత. ఈ డ్రైనెస్ అనేది వాయువు వల్ల డ్రైనెస్ అనేది ఇంటెస్టైన్ వరకు మనం చెప్పుకున్నాం. ఇంటెస్టైన్ డ్రైగా అవుతే మనకు మలబద్ధకం ఏర్పడుతుంది, దాని ద్వారా అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముందుగా పైల్స్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, హెయిర్ ఫాలింగ్, అనేక రకాల తలనొప్పులు, హెడేక్స్ అన్నీ కూడా మలబద్ధకం వల్లనే వస్తాయి. ఇవన్నీ కూడా రకరకాల సమస్యలకి కారణమవుతుంది. దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ మనం ఈ ఆవు నెయ్యి ద్వారా, కిచిడి ద్వారా తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ ఈ డ్రైనెస్ మనకి ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఈ నాలెడ్జ్ మనకు లేకపోవడం వల్ల మనం మలబద్ధకానికి టాబ్లెట్స్, సిరప్స్ వాడడం వల్ల డ్రైనెస్ ఇంకా పెరిగి ఏం చేస్తుంది, ఈ డ్రైనెస్ అనేటటువంటి వాతము రక్తనాళాల్లోకి చొరబడుతుంది, రక్తనాళాలను కూడా డ్రైగా మారుస్తుంది. బ్లడ్ వెజిల్స్, నిజానికి మన బ్లడ్ వెజిల్ ఎలా ఉండాలి, సాఫ్ట్గా ఉంటుంది, రబ్బర్ ట్యూబ్ లాగా ఉంటుంది. ఎంత బ్లడ్ పంప్ అవుతే ఆ మోతాదులో ఇలా సాగుతుంది. అలా సాగితే మనకి బ్లడ్ ప్రెషర్ పెరగదు. మన రక్తనాళాలన్నీ కూడా మనం ఇలా చేయి కదిలించాం, ఇక్కడ ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది, ఇక్కడ మనకు పవర్ జనరేట్ అవ్వాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ ఎక్కువ పెరగాలి. అప్పుడు మన హార్ట్ ఈ భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అలా ఎక్సెస్గా బ్లడ్ సర్క్యులేషన్ పెంచినప్పుడు ఆ ఎక్కువగా వచ్చినటువంటి ఆ బ్లడ్ సరఫరాకి అనుగుణంగా రక్తనాళం ఇలా సాగాలి. ఇప్పుడు కొత్తగా మనం ఇంట్లో పంపుకి వాటర్ పైప్, రబ్బర్ పైప్ కొనుక్కుంటాం, అది ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఎలా వాటర్ ఎంత ప్రెషర్గా పంప్ చేసినా కూడా అది ఇలా సాగుతుంది. ఎప్పుడైతే అది పాత పడిపోయిన తర్వాత డ్రైగా అవుతుంది కదా, అప్పుడు సాగదు. ఎప్పుడైతే మన వాటర్ పైప్ మీద కనుక ఇలా మనం ప్రెస్ చేస్తే ఆ ప్రెషర్ ఎక్కడ పడుతుంది, పంపు పైన పడుతుంది. సరిగ్గా ఇక్కడ కూడా మన రక్తనాళాలు డ్రైగా మారినప్పుడు, సాగే గుణం కోల్పోయినప్పుడు, వాతం పెరిగితే, డ్రైనెస్ పెరిగితే సాగే గుణం కోల్పోతాయి.